Govind Srikanth Reddy, Mrs. Lahari madam, please come to the గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎస్, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను పిట్లం నుంచి రావడం జరిగింది. సో ఇంతకంటే ముందు ఫస్ట్ వచ్చేసి మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ పాదాభివందనం. సో ఈ యొక్క బిజినెస్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా బిజినెస్లకు వచ్చేసి మా బావ రావడం జరిగింది, మల్లారెడ్డి. సో తర్వాత ఈ యొక్క బిజినెస్కి ఈ స్టేజ్ వరకు ఇక్కడికి రావడానికి టోటల్గా మా గ్రేట్ అప్లయన్స్ సలీం సార్ అండ్ షాయిన్ మేడం మాకు హెల్ప్ చేయడం జరిగింది. సో ఇంతకంటే ముందు నా ఫస్ట్ ఏం చేస్తుండంటే ఇదే హైదరాబాద్లో 25,000కి జాబ్ చేశాను. తర్వాత ఏంటంటే కరోనా టైంలో జాబ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో మేము ఒక వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడేది. సో ఒక రైతు బిడ్డ. తర్వాత ఏంటంటే జాబ్ వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నాను. సో ఒక వ్యవసాయం చేసుకుందామా ఇంకా ఏం చేసుకుందాం అనే టైంలో వెస్టీజ్ అనేది పరిచయం అయింది. సో ఫస్ట్ వచ్చేసి మా బావ చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేదు, ఒక 6 నెలలు నమ్మలేదు. తర్వాత ఒక్కసారి సలీం సార్ మా ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక్కసారి సరే ప్లాన్ అయితే చెప్పిండు. ప్రోడక్ట్ ఎట్లున్నాయో చూద్దాం అనుకున్నాం. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ యూజ్ చేసిన ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఎస్ ఫ్రెండ్స్, ఉన్నారా ఇక్కడ? ఎస్, గ్రాన్యువల్స్ వాడడం జరిగింది. వాడిన తర్వాత 15 డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అక్కడ నన్ను బిజినెస్ వైపు అనేది మలుపు తిప్పడం జరిగింది. సో తర్వాత కస్టమర్గానే ఉందాం అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మీటింగ్కి వెళ్ళిన, అదే మన గ్రేట్ డిఈసిడి సార్ సత్యనారాయణ కులకర్ణి సార్ వాళ్ళ ఇల్లు నారంకేట్లో ఉంటుంది. అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్లో నేను వింటా ఉన్నా, ఒక లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే డిసిడి రికగ్నిషన్ తీసుకున్నాడు షబ్బీర్ సార్. సో నేను ఆ రోజు కొత్తగా మీటింగ్లో ఒక మూలన కూర్చున్నా. షబ్బీర్ సార్ ఏం చెప్తున్నాడంటే, నేను రిటైర్ హెడ్ మాస్టర్, మా భార్య తహసీల్దార్, అయినా మేము బిజినెస్ చేస్తున్నామన్నారు. అప్పుడు నాకు అనిపించింది, సో నేను ఒక 25,000కి జాబ్ చేసే క్యాండిడేట్ ఇది చెయ్యాలన్నా వద్దా అనుకున్నా. సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు ఇంకా అనిపించింది. తర్వాత మళ్ళీ ఒకసారి హైదరాబాద్ బొగ్గులకుంటకు రావడం జరిగింది. అక్కడ ఫుల్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ FRU ఫ్యామిలీ రియూనియన్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు సిల్వర్ లెవెల్లో వెళ్ళాను. సో ఈరోజు చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే, ఇదే హాల్లో 2022లో FRUలో అక్కడ కూర్చున్నా. ఈరోజు ఇక్కడ స్టేజ్ వద్దకు వచ్చి మాట్లాడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మాకు యూసీడీకి అండ్ అప్కి సపరేట్ లంచ్ అనేది ఏర్పాటు చేయబడింది. సో ఇక్కడే అనిపించింది నాకు ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందని. సో నెక్స్ట్ FRU వరకు నేను డిఈసీడీ అయితే 100% అనుకుంటున్నాను. 100% సక్సెస్ సాధిస్తున్నాను. థ్యాంక్ యూ అప్లయన్స్. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్లో సక్సెస్ కావాలి అనుకుంటే 100% కమిట్మెంట్తో మనకు ఒక డ్రీమ్ అనేది ఉండాలి. డ్రీమ్ ఉన్నట్లయితే 100% సక్సెస్ కావచ్చు. సో ఇన్ని రోజులు నేను ఒక జాబ్ చేసినప్పుడు నాలాంటి ఒక వ్యక్తిని తయారు చేయలేకపోయినా, కానీ ఈ యొక్క బిజినెస్ ఏంటంటే ఎస్పీ బారెల్ సార్కి ఒక ₹1,00,00,000 వచ్చినాయంటే ఇంకొక ఎస్పీ బారెల్ సార్ని ఈ బిజినెస్లో తయారు చేయొచ్చు. అదే బయట మార్కెట్లో మాత్రం ఎక్కడ జరగదు. సో అది కూడా నాకు నచ్చింది. ఇక్కడ ఇప్పుడు నేను డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక రైతు కూడా 30,000 40,000 మా టీంలో తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ వేస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఎక్సలెంట్ లీడర్స్. సో థ్యాంక్ యూ.